మనసు విప్పి మాట్లాడాలి. మనం ఒక్కరం ప్రశ్నించడం ద్వారా ఇంతమందికి తెలుస్తుంది. అట్లా అయితే వేదాలలో ఏముంది? ఒక 5 మహావాక్యాలు ఉన్నాయి. అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. తత్వమసి అంటే అయమాత్మ బ్రహ్మ అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, నేనే బ్రహ్మనై ఉన్నాను. తత్వమసి నువ్వు కూడా అదే, నువ్వు కూడా అదే. అహం బ్రహ్మాస్మి నేను నువ్వే కాదు, అందరూ కూడా ఆ బ్రహ్మమే. నేను నువ్వే కాక అందరూ కూడా ఆ బ్రహ్మమే. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే పరిపూర్ణ జ్ఞానమే బ్రహ్మ తత్వం. ఏంటి పరిపూర్ణ జ్ఞానము? నేను నువ్వు మాత్రమే కాక, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాక, ఈ మానవ జాతి అంతా కూడా ఆ బ్రహ్మమే. ఆ జ్ఞానం నాకుంటే. కాబట్టి ఆ జ్ఞానం లేని వాళ్ళు తింటారు. వాళ్ళని అసహించుకోకూడదు మనము. వీళ్ళు చెప్పిన మారరు అనుకోకూడదు మనము. తెలియదు కాబట్టి తింటున్నారు. నిన్న నాకు తెలియదు కాబట్టి నేను తిన్నా. ఈరోజు తెలుసుకున్నా ఒక మాస్టర్ ద్వారా, పత్రిజీ మహానుభావుడి ద్వారా, సత్యసాయి మహానుభావుడి ద్వారా. పరిపూర్ణ జ్ఞానమే బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. మరి ఉన్నదంతా విశ్వాత్మమయమైనప్పుడు ఎవరిని చంపాలి? ఆ కోడి నా కోసం పుట్టింది, నేను తినడం కోసమే. నేను తినకుంటే కోళ్ళు ఎక్కువైపోతాయి, భూమి మీద మేకలు ఎక్కువైపోతాయి. మరి పులులను ఎవరు తింటలేరే? ఎక్కువైపోయినాయా అవి? ఏం సార్? తక్కువైపోయినాయి. చూడండి, ఎవరు తింటలేరు, అవి తక్కువైపోయినాయి. తింటున్నారు, ఒకవైపు తింటున్నారు, తినడానికి పెంచుతున్నారు. అంటే చంపడం కోసమే పెంచుతున్నారు. ప్రేమగా పెంచేది క్రూరంగా చంపడానికి. ఇప్పుడు చెప్పండి, మరి ఈ మహావాక్యాల సారం అర్థమైంది కదా. అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వేరే ఇంకెవరున్నారు? ఎవరిని చంపుతున్నాము? మనమే. అవి కూడా మనమే. ఈ శరీరం వదిలేస్తే అంతా చైతన్య పదార్థమే, ఆత్మ పదార్థమే. ఆత్మ అంటే ఎక్కడో ఈ బ్రుకుటిలో ఉంది, ఎక్కడో ఉంది అని ఈ మాయలో కూడా ఇరుక్కోకండి. ఇందాక సార్ చెప్పిండు కదా, టీవీలో పండితులు చెప్తుంటారు, ఉదయం వేదాంతులు చెప్తుంటారని. బొట్టు కూడా తెలియదు వాళ్ళకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసినంత దాంట్లో బొట్టు కూడా తెలియదు వాళ్ళకు. చదవడము వేరు, వినడము వేరు, అనుభవపూర్వకంగా ఆచరించడము వేరు. ఆచరించిన దాన్ని, సిద్ధింప చేసుకున్న దాన్ని, అనుభవాన్ని బోధించడం వేరు. అందుకే యహ యాచినోతి ఆచరతి ఆచారయతి సహ ఆచార్య. అంటే నేను జ్ఞానాన్ని యాచించాలి. అంటే సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడో అని చెవులు తెరుచుకొని, కళ్ళు మూసుకొని, నిశ్శబ్దంగా, వినయంగా నా సమస్త ఇంద్రియాలను ఏకీకృతం చేసి, నా ధ్యాసంతా ఆయన నోట్లో నుంచి ఏం పదం వస్తుందని వెయిట్ చేయాలి. పత్రిజీ దగ్గరికి వచ్చి అలాగే వెయిట్ చేయాలి. కాశిరెడ్డి నాయన దగ్గరికి వెళ్ళి అలాగే వెయిట్ చేయాలి. యానగుంది మాణికేశ్వర మాత దగ్గరికి వెళ్ళి అలాగే వెయిట్ చేయాలి.
అంటే ఏమి అడుక్కోవాలి? జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసము, జ్ఞానాన్ని సముపార్జించడం కోసము, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసము యాచించాలి. అట్లా యాచించిన జ్ఞానాన్ని క్రోడీకరించుకొని వడబోసి ఏది అనర్థము, ఏది అర్థము, ఏది అంతరార్థము, ఏది పరమార్థము అని అవగాహన చేసుకొని పరమార్థాన్ని పట్టుకోవాలి. ఆ పరమార్థాన్ని పట్టుకొని, లేకుంటే అనర్థంలోనైనా ఇరుక్కపోతాం, అంతరార్థంలో అయినా ఇరుక్కపోతాము, అర్థంలోనైనా ఇరుక్కపోతాం. ఈ మూడింట్లో ఏదో ఒక దాంట్లో ఇరుక్కపోతే పరమార్థాన్ని కానలేము. ఈ పరమార్థాన్ని ఎప్పటిదాకైతే కానలేమో, ఈ కోడి నా కోసమే పుట్టింది, ఈ మేఘ నా కోసమే పుట్టిందని ఈ నాలుక మీద రుచి కోసము అజ్ఞానం చేత చంపేస్తుంటాం. తిరిగి మళ్ళీ ఏం చేస్తాం? చంపిన తర్వాత మళ్ళీ రావాల, మళ్ళీ ఏ చంపేవాడి ఇంట్లోనో ఇంకొకటి మనల్ని చంపబడాలి. ఆ నొప్పి మనకు తెలియాలి కదా. నువ్వు దేన్నైతే చంపబడతావో దాని చేత నువ్వు తిరిగి చంపబడతావు. ఈ సృష్టి అంతా ఆకర్షణ సిద్ధాంతం. నువ్వు ఒక బాల్ తీసుకొని గోడకు ఎంత వేగంగా కొడితే అంతే వేగంగా నీ దగ్గరికి వస్తుంది. ఈ సృష్టి మొత్తం ఆకర్షణ సిద్ధాంతము. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. అంటే యా మతిహ సా గతిర్భవేత్. నీ మెదడులో, నీ మతిలో ఆలోచన ఏది ఉంటే అదే ఆకర్షణ. నీ శక్తి అంతా నీ ధ్యాస ద్వారా దాన్ని ఆకర్షిస్తున్నావు. కానీ మళ్ళీ బయట నుంచి ఏమనుకుంటున్నాం? ఈ అమ్మకు పుట్టినందుకు నాకు ఈ షుగర్ వచ్చింది, ఈ నాన్నకు పుట్టినందుకు నాకు ఈ బీపీ వచ్చింది. రోగాలు అమ్మ నాన్నల మీద ఆపాదిస్తున్నాం. కాదు, మన ఆలోచననే. మన ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది? మనం తీసుకునే ఆహారం ద్వారా. ఆహారము సరిగా లేకుంటే ఆలోచన సరిగా ఉండదు. ఆహారానికి ఆధారం ఏంటి? ఆలోచనకు ఆధారం ఏంటి? ఆహారం. అంటే మన వ్యవహారం సరిగా ఉండాలంటే ఏం సరిగా ఉండాలి? ఆలోచన. మీ పేరు సార్? ఒకసారి సత్యనగర్ చప్పట్లు కొట్టండి. మన ఆలోచన సరిగా ఉండాలంటే మన ఆహారం సరిగ్గా ఉండాలా? మన ఆహారం సరిగ్గా ఉన్నప్పుడు మన ఆలోచన సరిగ్గా ఉంటుంది. ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు వ్యవహారం సరిగ్గా ఉంటుంది. చూడండి ఎక్కడ లింక్ ఉంది. ఆహారము అంటే మనం ఏం తప్పు చేస్తున్నాము? సరికాని ఆహారాన్ని, రక్తపు కూడును, ఒక జంతువును హింసించి చంపి క్రూరంగా, నాకేం సంబంధం లేదు, మా అమ్మ వండింది, ఎవరో హోటల్లో తయారు చేసిండ్రు, నేను తెచ్చుకొని తిన్నా అంటే పొరపాటు. వేమన ఏం చెప్తాడు? వండి తినేడి వాడు వసుధ చండాలుడు. ఎవరో చంపారు, ఎవరో వండారు, ఎవరో వడ్డించారు, నేను తిన్నా, నాకేం సంబంధం అనుకుంటే లేదు. అందరూ సమానమైన పాపము పంచుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మాంసం తినాలనా? ఇంకా అర్థం కాలేదా? తినాలనా తినకూడదా? పంచుకుంటున్నారు. హింసను హింసను పంచుకుంటున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఎంత చెప్పినా మీకు లోకువే, మీకు లోకువే. నేను ఒక జవాబు చెప్తే మీకు 100 ప్రశ్నలు పుడతాయి. చెప్పేవాడు ఎప్పుడు అడిగేవాడికి లోకువ. మీ లోపల నుంచి సహజంగా అనిపించాలి. మీ లోపల నుంచి సహజంగా అనిపించాలి. ఎప్పుడు అనిపిస్తుంది? ఏం చేస్తే అనిపిస్తుంది? ఒకసారి చప్పట్లు కొట్టుకోండి మన కోసం. ధ్యానం చేస్తే మన లోపల శక్తి పెరిగి ఆ జ్ఞానం వచ్చి మనకే అనిపిస్తుంది. రామకృష్ణ సార్ చెప్పిండో, లేదంటే నరసింహులు సార్ చెప్పిండో, లేదంటే పత్రి సార్ చెప్పిండో అనుకొని మానేసినము అనుకోండి,
కాసేపటికి మళ్ళీ లోపల నుంచి మన లోపల నుంచి రావణాసురుడు లేస్తాడు, కుంభకర్ణుడు లేస్తాడు, ఆ అసుర గుణాలన్నీ లేచి మళ్ళీ ఆ వైపు పోతాం. ఆ వైపు పోకూడదంటే ఏం చేయాలా? క్రమం తప్పకుండా ధ్యానం చేయాలా. ప్రతిరోజు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల ధ్యానం ద్వారా శక్తితో పాటు జ్ఞానం పెరుగుతుంది. మన గత జన్మల ఇందాక చెప్పిండు కదా సంస్కారాలని, గత జన్మలలో ఉండే సంస్కారాలు ఉంటాయి మన లోపల, కానీ నిద్రావస్థలో ఉంటాయి. ఆ నిద్రావస్థలో ఉండే సంస్కారాలు మెలకువలోనికి వచ్చి మేల్కొని ఎరుక వస్తుంది మనకు ధ్యానం చేస్తున్నప్పుడు. అందుకే పత్రిజీ ఒక స్లోగన్ ఇచ్చినాడు, ధ్యానము వల్లనే జ్ఞానము, జ్ఞానము వల్లనే ముక్తి. చెప్పండి ఒకసారి, ధ్యానము వల్లనే జ్ఞానము, ధ్యానము వల్లనే జ్ఞానము, జ్ఞానము వల్లనే ముక్తి. మనసు తటస్థంగా కాలిపోయిన పేపర్లాగా తయారయ్యి మన బుద్ధి, మన ఆత్మ, మన చైతన్యము మేల్కుంటుంది. ఆ మేల్కున్నప్పుడు మనము ఆ పశువుకు అధిపతి అవుతాం, పశుపతి అవుతాం. పశుపతి అయినప్పుడు ఇంకా కలమ్మకు ముళ్ళు గుచ్చము, ఇంకా ఏ పుల్లయ్యకు మల్లయ్యకు ముళ్ళు గుచ్చము, మనకు కూడా మనం కూర్చుకోము. అజ్ఞానం వచ్చింది కాబట్టి ఇంకా ససేమిరా ఎవరిని ఇబ్బంది పెట్టము. ఒకవేళ ఏదైనా పరిస్థితుల వలన మనకు ఇబ్బంది కలిగినా చావనైనా చస్తాం, కానీ ఇంకొకరిని ఇబ్బంది పెట్టాం. యాదృచ్ఛికంగా లభించిన దానితో తృప్తిగా ఉంటాం. కాబట్టి ఫ్రెండ్స్, కలమ్మ అడిగినందుకు మాంసం ఎందుకు తినకూడదు అనేది అర్థమైంది కదా. ఇంకా ఇంకా ఏమన్నా అడగండి. అర్థమైందా తల్లి? ఇది సార్, ఇన్ని జన్మలు బయట ఇట్లే వెతుకులాడినాం. వెదకి 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 వేసారి వేసారి అచట నిచట లేడట అనుచు నుంచి తరచి చూసి తాను తనలోన కనుగొని. తిరుపతికి పోయి, శ్రీశైలం పోయి, మక్కాకు పోయి, మదీనాకు పోయి, షిరిడీకి పోయి అంతా తిరిగి ఎన్నో జన్మలు అలసిపోయిన తర్వాత దేవుడెక్కడ దేవుడెక్కడ అని దేవులాడేటోడే దేవుడు అని ఎవడో ఒకడు వచ్చి గుర్తు చేసేదాకా మనకు తెలియలేదు. ఆ గుర్తు చేసిన మహాత్ముడే పరమాత్ముడే పత్రిజీ. ఒకసారి క్లాప్స్ ఇవ్వండి పత్రిజీ. కాబట్టి మనమంతా దేవుళ్ళము. మనం చూడడానికి మామూలుగా కనిపిస్తున్నాం, కానీ మనమంతా దేవుళ్ళము. దీన్ని ఫస్ట్ మనం అంగీకరించాలి. ఈ అంగీకరించినంత వరకు మన లోపల ఆ దయ్యం మేలుకొనే ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నేను దేవుణ్ణి అని అంగీకరిస్తారో సగం దరిద్రం పోయింది. అంగీకారము, యాక్సెప్టెన్సీ. కష్టం వచ్చింది, రోగం వచ్చింది, వ్యతిరేకించకండి. భవము పూర్వ జన్మ కర్మ ఫలము కలిగే ననుచు మదిని గట్టిపరిచి కష్ట సుఖములేవి కలిగిన దళపకు. భవము అంటే ప్రస్తుతము, పూర్వజన్మ కర్మ ఫలము కలిగిననుచు. ఈ కష్టము, ఈ రోగము, ఈ బాధ, ఈ దుఃఖం అంతా కూడా గత జన్మ కర్మ వలన, తెలిసో తెలియక చేసిన కర్మ వలన ఈ జన్మలో దాని నుంచి నేను నేర్చుకోవడానికి, నాకు సహాయం చేయడానికి ఆ కర్మ ఫలితము నా జీవితంలోనికి వచ్చింది, హెల్ప్ చేయడానికి. మనం ఏం చేస్తున్నాం? సహాయం చేయడానికి వస్తే ట్యాబ్లెట్లు వేస్తున్నాం, ఆపరేషన్లు చేసుకుంటున్నాం, అని చేస్తున్నాం తాత్కాలికంగా. అది మరింత వేగంతో మరింత విజృంభించి మరోసారి దాడి చేస్తుంది. ఒక్కసారి యాక్సెప్ట్ చేసి చూడండి. ఇందాక సార్ చెప్పినట్టు కదా, పట్టించుకోకుండా ఉంటే పట్టించుకోకుంటే ఏం చేస్తుంది? ఇంకా ఇక్కడ నాకు ఆహారం లేదు అనుకొని మనం దాన్ని అంగీకరిస్తే వెళ్ళిపోతుంది. సూక్ష్మంలోనే దాగి ఉంది మోక్షము.
ప్రశ్న వేయండి ఏదన్నా. సార్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన వస్తున్నాయి కదా, వస్తున్నాయి, అవి ఎలా కంట్రోల్ చేస్తారు? ఇలా కంట్రోల్ చేయాలి, దానికి మార్గం. కంట్రోల్ చేయాలా, వదిలేయాలా, ఏం చేయాలో తెలియదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనల తీవ్రత ఎక్కువ ఉంది. అంటే నాకు తెలిసింది చెప్పచ్చు స్వామి, అది కరెక్ట్ కాదు నేను చెప్పండి. చెప్పండి. అంటే ఎక్కువ ఆలోచనలు వస్తున్నప్పుడు కొంచెం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అంటే కొంచెం శ్వాసను తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి. అట్లా చేస్తే మీకు ఆలోచన తగ్గిపోతుంది. అప్పుడు మన శ్వాస మీద మన కంట్రోల్ వచ్చేస్తుంది, ఆలోచన మొత్తం శూన్యం అయిపోతుంది. నాకు తెలిసింది కరెక్ట్ ఉంటుంది. ఏ కుంభకము ఏ రేచకము చేయకండి సార్ చెప్పినట్లు. శ్వాసను వేగంగా తీసుకోవడం, వేగంగా వదలడం, మళ్ళీ మన ప్రమేయం వస్తుంది. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఆలోచనలు ఈరోజు 100 వచ్చినాయి. మీరు ఊరికి ఉండండి, కూర్చోవడం అలవాటు చేయండి క్రమం తప్పకుండా. రేపు 90 వస్తాయి, ఎల్లుండి 80 వస్తాయి. క్రమక్రమంగా ఏమవుతుందంటే మీ శ్వాస యొక్క వేగము సహజంగానే తగ్గుతుంది. మీ శ్వాస యొక్క వేగము సహజంగానే తగ్గుతుంది కూర్చుంటే క్రమం తప్పకుండా. ఎప్పుడైతే శ్వాస యొక్క వేగం తగ్గిందో మనసు యొక్క తీవ్రత తగ్గుతుంది, మనసు యొక్క ఉనికి తగ్గుతుంది. మనసు అంటే ఆలోచనల యొక్క సమూహమే. ఆటోమేటిక్గా అది తగ్గుతుంది. మీ ప్రయత్నం అక్కర్లేదు అక్కడ. మీరు ఊరికే సాక్షిగా కూర్చోవడం అలవాటు చేయండి. ఇందాక చెప్పుకున్నాం కదా ఆ తల్లి అడిగిన ప్రశ్నకు, ఆహారం సరిగ్గా ఉండాలి. కొన్ని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు తీవ్రత ఉంటుందంటే సరికాని ఆహారం తీసుకుంటే కూడా ఒత్తిడి ఎక్కువ వలన యుక్తాహారం ఉండాలి. తినే ఆహారంలో యుక్తంగా తీసుకోవాలి, సరిపోయినంత మితంగా తీసుకోవాలి. సాధకుడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. 10 ముద్దలు తింటే మన కడుపు నిండుతుంది అనుకున్నప్పుడు 7-8 ముద్దలకు స్టాప్ చేయాలి. ఇట్లా కూర్చుంటే హాయిగా ఉండాలి. కూర్చొని లోపల ఆయాసం పడే పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఒక 1/2 అవర్ 1 అవర్ టైం తీసుకుంటుంది. ఆహారాన్ని కొంత బాగా 100% తినే ఆహారాన్ని 75%కు తెచ్చుకోవాలి. సార్ చెప్పినాడు కదా, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. యుక్తమైన ఆహారం తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి. నేను పండ్లు తింటున్నా, ఫలాహారంలో ఉన్నా అని అరటిపండు, యాపిల్ పండు, అవి 2 ఇవి 2 తింటే రోజు తినే భోజనం కంటే ఈ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. అందుకు మితంగా తీసుకోవాలి. కఠినమైన ప్రాణాయామాలు లేవు సార్. హఠయోగం ఏది లేదు, అసహజమైనది ఏది లేదు. 18 ఆదర్శ సూత్రాల్లో మొదటి సూత్రం సరి అయిన ధ్యానము అంటే ఆనాపానసతి క్రమం తప్పకుండా అభ్యాసం చేయడము. ఆనాపానసతి ధ్యానాన్ని అందరి చేత చేయించడము. క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏమాత్రము లేవు. బుద్ధుడు 6.5 సంవత్సరాలు ఇవన్నీ కష్టపడి గురువులు చెప్పినవన్నీ ఆచరించి ఒక సరి అయిన ధ్యాన పద్ధతి, సహజమైన ధ్యాన పద్ధతి, నా భవిష్యత్ తరాలలో ఎవరు ఏ బిడ్డ ఇబ్బంది పడకూడదు, వెతకకూడదు అని ఆయన ఈ ప్రపంచానికి అందించినాడు. ఒకసారి ఆ బుద్ధుడికి క్యాప్స్. ఏం మేడం అర్థమవుతుందా? మీ ఆహార జాగ్రత్తలు కొన్ని తీసుకోండి, వ్యవహారాలు కొన్ని తగ్గించుకోండి, క్రమం తప్పకుండా సాధన చేయండి. మీ యొక్క శ్వాస వేగము సహజంగానే తగ్గుతుంది. శ్వాస యొక్క వేగం తగ్గిందంటే మనసు యొక్క ఉనికి తగ్గిపోతుంది. సార్ చెప్తున్నారు మౌనం బాగా పనిచేస్తుంది. సాధన అట్లా మీ ఫోన్ మీ ధ్యాసను ఏం చేయండి అంటే సార్ చెప్పినట్లు మౌనం ఉంటూ ధ్యానం చేస్తూ
పత్రి సార్ సూచించిన పుస్తకాలు చదవడము, పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ వింటూ ఉండడం, శ్రవణము, మననము, ధ్యాసనము, సాక్షాత్కారం, ఈశ్వర ప్రణిధానం. మనం ఏదైతే శ్రవణము చేస్తామో అది మళ్ళీ మననం చేయాల. విన్న దాంట్లో ఏం విన్నాను నేను, ఇది ఎంతవరకు శాస్త్రీయము, ఎంతవరకు అశాస్త్రీయము, విన్నదాన్ని నేను ఆచరిస్తున్నానా అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. ఆచరించకుంటే ఆచరించే ప్రయత్నం చేయాలి. నిధిధ్యాసనము, ఇంకా మన ధ్యాసలో మరొకటి ఉండకూడదు, అది రైట్ అని మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అదే మన జీవితంలో సాక్షాత్కరిస్తుంది. పత్రి సార్ నిర్ణయించుకున్నాడు, ఇది సరి అయిన ధ్యానము, దీని ద్వారా మనిషి రోగం లేకుండా, బాధలు లేకుండా, దుఃఖం లేకుండా భగవంతుడిని తెలుసుకోవచ్చు, అంటే తనను తాను తెలుసుకోవచ్చు అని ఆయన తెలుసుకున్న తర్వాత నేను ఉద్యోగం చేస్తే కరెక్ట్ కాదు అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది అనే ఆలోచన ప్రకృతికి, ఆ పరమాత్ముడికి వదిలేసాడు.